వినాయకుడి కళ్యాణం గురించి చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకసారి భూలోకంలో తులసీదేవి కఠినమైన తపస్సు చేస్తూ ఉండేది. అప్పుడే అక్కడికి యువకుడైన గణేశుడు వచ్చాడు. వినాయకుడి తేజస్సు చూసిన తులసీదేవి ఆయనను వివాహం చేసుకోవాలని కోరింది. కానీ గణేశుడు ప్రశాంతంగా చెప్పారు, నేను బ్రహ్మచార్యాన్ని పాటిస్తున్నాను. వివాహం చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని. ఆ మాట విన్న తులసీదేవికి కోపం వచ్చింది. ఆమె గణేశుని శపించింది. నీవు తప్పకుండా వివాహం చేసుకుంటావు అని. అప్పుడు వినాయకుడు కూడా అన్నారు, నువ్వు ఒక అసురుని భార్యవవుతావు. కానీ తర్వాత విష్ణు పూజలో పవిత్రమైన తులసిగా మారతావు అని. కాలం గడిచింది. తర్వాత బ్రహ్మదేవుడు తన కుమార్తెలు అయిన సిద్ధిని, బుద్ధిని వినాయకునికిచ్చి వివాహం చేశారు. సిద్ధి అంటే విజయం, బుద్ధి అంటే జ్ఞానం. అందుకే వినాయకుని పూజిస్తే జ్ఞానం, విజయం రెండూ కలుగుతాయని చెబుతారు.